నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే హైదరాబాద్ పాత బస్తీలో హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు ఏవైతే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టడం, అలాగే స్లాటర్ హౌస్ను కూడా క్లోజ్ చేయడం వంటి ఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంఐఎంకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కూడా, కొంతమంది స్థానిక లీడర్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులపైన, అలాగే హైడ్రా అధికారులపైన, పోలీసులపైన కూడా దాడులకు పాల్పడడం, వారిపైన దురుసుగా ప్రవర్తించడం, అలాగే దుర్భాషలాడడం వంటి ఘటనలు జరిగాయి. దానికి సంబంధించి ఈరోజు మనతోటి స్పందించడానికి బీజేపీకి సంబంధించినటువంటి గంగిశెట్టి రాజేష్ గారు మనతోటి మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు గంగిశెట్టి రాజేష్, మలక్పేట అసెంబ్లీ ఓబీసీ మోర్చా కన్వీనర్ నేను. అయితే మొన్న మనం చూసుకున్నట్టయితే ఫుట్పాత్ని ఎన్క్రోచ్ చేసి ఏవైతే షాప్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో దాన్ని జిహెచ్ఎంసీ రోడ్ వైండింగ్ కోసము, ప్రజల కోసము ఈ రోడ్ వైండింగ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉండేనో దాన్ని ఇమీడియట్లీ అది ఏం చేసినారంటే ఇమీడియట్లీ ఆ కూల్చడానికి వచ్చిన జిహెచ్ఎంసీ అధికారులపైన, పోలీస్ అధికారులపైన, ఎంఐఎంకు సంబంధించినటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఆ లోకల్ లీడర్స్ కానివ్వండి, దాడి చేసి వాళ్ళని నెట్టేయడం జరిగింది, దాడి చేయడం జరిగింది. చాలా బూతులు మాట్లాడుతూ వాళ్ళని దుర్భాషలాడడం జరిగింది. మరి ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇంకా వాళ్ళపైన చర్య తీసుకోవట్లేదు? మాట వరుసకి ఏదో పేరుకి వాళ్ళని అరెస్ట్ చేసి, ఒక్కడిని అరెస్ట్ చేసి అసలైన వాడిని తేత్రి పెట్టి, ఇంకొకరిని ఎవరినైతే అరెస్ట్ చేసినారో వానికి కండిషనల్ బెయిల్ ఇచ్చి వాడేదో స్వతంత్రం కోసం పోరాడి వచ్చినట్టు కండిషనల్ బెయిల్ తీసుకొని బయటకు వస్తే వానికి ఒక పెద్ద ర్యాలీ తీసి మళ్ళీ ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు ప్రజలకి అర్థం కావట్లేదు. ఈ ఎంఐఎం ఎక్కడెక్కడనైతే ఉందో, అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీస్ హైదరాబాద్లో 7 నియోజకవర్గంలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా మరి ఎజెండా, ఒక మేనిఫెస్టో లేకుండా ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఎక్కడ చూసినా చెత్త అట్లనే ఉంది. మీరు చూడొచ్చు, యాకుత్పుర వెళ్ళినా, చార్మినార్ వెళ్ళినా, కార్వాన్ వెళ్ళినా ఎక్కడ చూసినా చెత్త అక్కడనే ఉంది. వీధి దీపాలు వెలగవు. ఎక్కడ చూసి అక్కడ మరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ బిల్డర్లకు అందరికీ కూడా 100 గజాలు, 200 గజాల పైన 6 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు వేసుకునేటట్టుగా వాళ్ళకి పర్మిషన్లు ఇస్తూ మరి ఈ ఓట్ బ్యాంక్ ఏదైతే తయారు చేసుకుంటా ఉన్నారో వాళ్ళు, మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంఐఎం ప్రభుత్వము అంటే ఆల్రెడీ కూడా మనకు రేవంత్ రెడ్డి గారు అన్నారు మొన్న జూబ్లీస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని. మళ్ళీ ఆడ కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారు? ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టుకునేది ఉండే, అట్లాగే మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టుకునేది ఉండే. ఒక హిందూ నవీన్ యాదవ్ని ఎందుకు నిలబెట్టారు? అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు అర్థం అవ్వట్లేదు. ప్రజలకు ఏం మాట్లాడినా మీరు ఒక బాధ్యత గల పదవిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. మళ్ళీ ఏం మెసేజ్ ఇస్తారు? రోజు ఒక గుడి మీద, హిందువుల దేవీ దేవతల మీద, గుళ్ళ మీద అటాక్ అవుతూ ఉంది. ప్రతిరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు నుంచి ముత్యాలమ్మ టెంపుల్ తీసుకోండి, పురాణపూల్ దగ్గర టెంపుల్ తీసుకోండి, చాలా టెంపుల్స్. అసలు ఎట్లా అంటే మళ్ళీ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ మతి స్థిమితం లేదు, వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఇక్కడ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు, వేరే రాష్ట్రం, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఈ మా దేవీ దేవతల మీద అటాక్ చేసినా, మా గుళ్ళ మీద అటాక్ చేసినా మేము ఊరుకోము. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఈ రజాకార్లు, నిజాంలు, నవాబ్లు, ఖిల్జీలు, రిజ్వీలు, సుల్తాన్లు ఎంతమంది వచ్చి ఈ దేశం మీద దండయాత్రకు వచ్చి మా గుళ్ళు ధ్వంసం చేసినా, మా హిందువుల మీద దాడి చేసినా కూడా వాళ్ళని ఎదుర్కొన్నాం. వాళ్ళ ఛాతిపైన తల్వార్ దించిండు మా ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇక్కడ నుంచి తరిమి కొట్టిండు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము హిందువులం అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. అస్సలు మేము ఉపేక్షించము. ఈ జిహెచ్ఎంసీ అధికారులపైన అటాక్ చేసే ఒక్క కాంగ్రెస్ మంత్రి కానీ, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ స్పందించలేదు. మరి గవర్నమెంట్ వీళ్ళది, సీఎం ఏమో అసదుద్దీన్ ఓవైసీ అన్నట్టు అయిపోయింది. ఇక్కడ 2 సీఎంలు ఉన్నట్టు అయిపోయింది. పాత బస్తీకి ఒక సీఎం, తెలంగాణకు ఒక సీఎం అన్నట్టు అయిపోయింది. అదొక చిన్న పాకిస్తాన్గా మీరు చూసుకుంటూ ఉంటే మొత్తం దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలం హైదరాబాద్ నుంచే వెళ్తుంది, పాత బస్తీ నుంచే వెళ్తుంది. మళ్ళీ ఎందుకు బర్మా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎవరైతే వచ్చినారో వాళ్ళని ఎందుకు ఐడెంటిఫై చేస్తలేరు? వాళ్ళని రెఫ్యూజీ క్యాంపులకు ఎందుకు పంపిస్తలేరు? మేము ఇక్కడ లీగల్గా ఉన్నాం, వాళ్ళంతా ఇల్లీగల్స్ని పంపించండి. మేము ధర్మరక్షణ సభ చేసుకోవాలంటే మాకు ఎన్నో ఆంక్షలు. కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, అడుగున ఎక్కడ చూసినా ఆంక్షలే. మరి వాళ్ళు రోడ్లు బ్లాక్ చేసి నమాజ్లు చదువుతారు, అది ఎవరికి ప్రాబ్లం లేదు. రామ మందిరం, మన రాముడు పుట్టినటువంటి దేశం ఇది, ఈ ప్రపంచము. ఈ దేశంలో రాముని గుడి కట్టడానికే 500 ఏళ్ళు అయింది.
మళ్ళీ వీళ్ళు హిందువులకు మేము వ్యతిరేకం కాదు అని చెప్తారు. మళ్ళీ పొద్దున్న లేస్తే ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో ఏమంటారు, ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని అంటారు. అయితే రాజేష్ గారు, మీరు అన్నట్టుగా ఏదైతే ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా చాలా వరకు ఇతర దేశాలకు సంబంధించినటువంటి అక్రమ చొరబాట్లు ఉన్నారు కదా. సో మన పాత బస్తీ ఒక పాకిస్తాన్ లాగా ఉంది, దీనిపైన కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే మొత్తం పాత బస్తీ మొత్తం క్లియర్ అవుతుంది అన్న ఒక వాదన బలంగానైతే వినిపిస్తుంది. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే అందరు ముస్లిమ్స్ అలాగ ఉంటారని నేను అనను. ఎందుకంటే చాలామంది ఈ లవ్ జిహాద్, మళ్ళీ ఈ గుడ్లపైన అటాక్ చేయడము, గుడ్లపైన గుడ్లు ధ్వంసం చేయడం, విగ్రహాలు ధ్వంసం, ఇదంతా కూడా మొత్తం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన, అంటే బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ మీరు వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి మీరు ఎందుకు కొమ్ము కాస్తుంది గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంతుద్దీన్ ప్రభుత్వం ఎందుకు కొమ్ము కాస్తుంది వాళ్ళకి? అంటే ఓటు బ్యాంకే ఇంపార్టెంటా మీకు? హిందువులు ఇంపార్టెంట్ కాదా? హిందువుల ఓట్స్ అవసరం లేదా మీకు? మీరు గెలిచింది హిందూ ఓట్స్ తోటి కాదా? అయితే రాజేష్ గారు, మొన్న ఏదైతే అసెంబ్లీలో కూడా వందే మాతరం ప్లే అవుతున్న సమయంలో ఎంఐఎం చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. మన భారతదేశంలో ఉంటూ దేశానికి సంబంధించిన వందే మాతరం ప్లే అవుతున్నప్పుడు ఇట్లా బయటికి పోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంతకుముందుకు అదే లోక్సభలో కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్ మాతాకి జై, భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాడాలంటే ఆయన కూడా ఆ పార్టీ అధ్యక్షుడు ఒక రకంగా, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ భారతదేశంలో పుట్టి, ఈ భారతదేశం తిండి తినుకుంటా, ఈ భారతదేశం నీళ్లు తాగుకుంటా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు అనుభవించుకుంటా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అతి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ర్యాంక్ పదవులు అనుభవించుకుంటా మేము భారత్ మాతాకి జై అనము, మేము వందే మాత్రం పాడము అని అసెంబ్లీ సాక్షిగా, ఆన్ రికార్డ్ అసెంబ్లీ సాక్షిగా వందే మాత్రం పాడుతుంటే లేచి వెళ్ళిపోయినారు మజ్లిస్ ఎమ్మెల్యేలు. మరి ఎందుకు మరి స్పీకర్ గారు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? ఇమీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వం ఏదైతే ఉందో అది క్యాన్సిల్ ఎందుకు చేయట్లేదు? మరి అదే ఇప్పుడు భారతదేశంలో ఉండి నేను భారత్ మాతాకి జై అన్నాడు అసదుద్దీన్ ఓవైసీ, పలిస్తీన్ జిందాబాద్ అంటాడు. ఇరాన్లో ఏడో చనిపోతే వానికి ఈడ మద్దతు తెలుపుకుంటా, ఇక్కడ నిధి సేకరణ చేసుకుంటా వాళ్ళు ఇరాన్కి పంపిస్తూ ఉన్నారు. అయితే నిన్న చూస్తే ఇరాన్ యుఎస్ది సీజ్ ఫైర్ కాగానే వాళ్ళు మిఠాయిలు వంచడం, బ్యాండ్లు కొట్టుకుంటా, డ్యాన్స్ ఆడడం, అసలు ఎక్కడ పోతూ ఉంది దేశము? వీళ్ళకి దేశం పట్ల ప్రేమ లేదు. మాకైతే దేశం పట్ల ప్రేమ ఉంది. మేము ఈ దేశ పౌరులమని మేము గొప్పగా చెప్పుకుంటాం. భారత్ మాతాకి జై అంటాం, వందే మాత్రం జై అంటాం, వందే మాత్రం పాడతాం. మళ్ళీ మీరు ఎందుకు అనలేకపోతున్నారు? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? పాకిస్తాన్ వాళ్ళు ఆపుతుర్రా మిమ్మల్ని? బంగ్లాదేశ్ వాళ్ళు ఆపుతుర్రా? బర్మా వాళ్ళు ఆపుతుర్రా? ఇరాన్ వాళ్ళు ఆపుతుర్రా? పలిస్తీన్లు ఆపుతుర్రా? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మాకు కావాలి. లేకపోతే మీ పూర్వజులు మొఘళ్ళు చెప్పిర్రా, సుల్తాన్లు చెప్పిర్రా, ఖిల్జీలు చెప్పిర్రా మీకు హిందువులను? అంటే కాఫిర్ వాళ్ళ ఖురాన్లో రాసి ఉంటుందంట, కాఫిర్కు ఖతం కరో, సిర్ఫ్ ముసల్మాన్కు ఇచ్చి ఆగే పడనేదు అని చెప్పేసి అంటారంట. వాళ్ళు అది ఎంతవరకు మీరు పాటిస్తారు మాకు అర్థమవుతుంది. అయితే రాజేష్ గారు, నిన్నక మొన్న ఏదైతే మల్లికార్జున ఖర్గే గారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళను కనిపిస్తే కొట్టి చంపండి, నమాజ్ ఆపేసి కూడా అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీనిపైన ఏ రకంగా స్పందిస్తారు? ఆయన 83 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి, ముసలోడు అయింది కానీ ఇంకా చాదసం తగ్గలే ఆయనకి. ఎందుకంటే రాజ్యసభ, కర్ణాటక నుంచి రాజ్యసభ్యునిగా ఆయన ఉన్నాడు. 83 ఏళ్ళు వచ్చి ఇంకా చాదసం తగ్గుతలేదు ఆయనకి. ఎందుకు తగ్గుతలేదు అర్థమవుతలేదు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రోజుకి 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించబడి ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆయన పుట్టలే కూడా, ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పుడు, ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడు ఆయన పుట్టలే కూడా. ఆయన ఏమనుకుంటుండో, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవన్నీ దేశం కోసం పనిచేస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు కానివ్వండి దేశం కోసం పనిచేస్తాయి. ఈ విషసర్పాలు ఏవైతే అంటుండో ఆయన, ఆ విషసర్పాలు వాళ్ళ పార్టీలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన పేరేంది? మల్లికార్జున్ ఖర్గే. ఆయన పెట్టుకుంటే మన శివుని పేరు మల్లికార్జున్, ఒక జ్యోతిర్లింగం. ఆయన పెట్టుకుంటే శివుని పేరు పెట్టుకొని ఆయన హిందువుల దేవతల గురించి మాట్లాడుతుండు. శివుని మెడలో ఏముంటుందండి? పాము ఉంటుంది. ఆ పామును చంపమంటుండ ఆయనకి ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి తెలియదు. పక్కన రాహుల్ ఖాన్ అడిగితే రాహుల్ ఖాన్ ఇంకొక ఆయనను అడిగి చెప్తుండు. ఒక సభా వేదికగా, ఒక సభలో నిల్చొని, స్టేజ్ పైన నిల్చొని ఆయన ఎన్ని జ్యోతిర్లింగాలు అని అడుగుతుండు. నాకంటే పెద్ద హిందూ లేడు, నా పేరే ఒక జ్యోతిర్లింగం మీద ఉందని చెప్పిండు ఆయన మల్లికార్జున్ ఖర్గే. మళ్ళీ ఆ జ్యోతిర్లింగంని నువ్వు అవమానిస్తున్నావా, ఆ శివుని మెడలు ఉన్నటువంటి పామును అవమానిస్తున్నావా నాకు అర్థమవుతలేదు. నువ్వు పొలిటికల్ ర్యాలీలో పోయి పొలిటికల్ గురించి మాట్లాడాలి. ఏం సంక్షేమ పథకాలు ఇస్తారు మీరు, ఏ విధంగా డెవలప్ చేస్తారు అది మాట్లాడండి. అంతేగాని వాళ్ళని చంపండి వీళ్ళని అంటే ముజాహిద్లను తయారు చేస్తున్నావు నువ్వు ముస్లింలలో.
చాలా మంచిగా ఐక్యంగా త్రిపుల్ తలాక్ తీసేసి మరి యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలకు అందరికీ కూడా న్యాయం చేసినట్టే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటూ మా అందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఈ దేశాన్ని మనం ప్రేమించాలి, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అని మా పార్టీ ముందుకు పోతా ఉంది. అట్లాంటి పార్టీని ఆర్ఎస్ఎస్ని భారతీయ జనతా పార్టీని నువ్వు సంపమని చెప్తుండ ఆయన మల్లికార్జున్ ఖర్గే. ఒకసారి పోయి శతక్ మూవీ చూడమనండి ఆయన. శతక్ అని ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఒక మూవీ రిలీజ్ చేసారు, పోయి ఆ మూవీ చూడమనండి. ఆర్ఎస్ఎస్ ఏం పని చేసిందో, ఎక్కడ వరదలు వచ్చినా ఎక్కడ బాంబ్ బ్లాస్ట్లు అయినా ఫస్ట్ అక్కడ స్పందించి అక్కడ ప్రజలను ఆదుకున్నదే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్. ఓకే రాజేష్ గారు, ఇప్పుడు ఏదైతే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో బీజేపీ ఏ రకమైనటువంటి ప్రభావం చూపబోతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మంచి ప్రభావం చూపిస్తామండి రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. ఎందుకంటే లాస్ట్ టైం మేము 37 to 38 సీట్స్ అప్రాక్సిమేట్లీ మేము గెలిచాము. ఈసారి కూడా మరి ఈ 300 డివిజన్లు ఏదైతే బైఫర్కేషన్ అయిందో, 300 డివిజన్స్ 150 నుంచి 300 డివిజన్స్ చేసిర్రో, మరి మేయర్ పీఠం ఈ 3 డివిజన్లలో ఈ 100 డివిజన్స్ ఏదైతే చేసినారో దాంట్లో కూడా మేము మేయర్ పీఠం దక్కించుకొని మళ్ళీ జిహెచ్ఎంసీ గడ్డపైన భారతీయ జనతా పార్టీ కాషాయం జెండాని రెపరెపలాడిస్తాం. రాజేష్ గారు మనతోటి ఈరోజు ఎంఐఎంకి సంబంధించి నేతలు వారు ప్రవర్తించిన తీరుపైన, అలాగే మల్లికార్జున ఖర్గే చేసినటువంటి ఆర్ఎస్పై చేసినటువంటి వ్యాఖ్యలపైన వారి యొక్క స్పందన మనతో తెలిపారు. ఇక అలాగే భారతీయ జనతా పార్టీని కావచ్చు, హిందువులపైన కూడా ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కూడా ఒక చిన్న చూపును చూపిస్తున్నట్టుగా ఆయన తన ఒక అభిప్రాయం చెప్పారు. అలాగే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన ప్రభావం చూపుతుందని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నందుకు కూడా ఆయన యొక్క ఆశను అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.